ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటు అనవసరంగా నిన్న వేతనం నుంచి మినహాయింపు చేయడం వల్ల కొత్త రోగాలు వచ్చే అవకాశం మాకు టెన్షన్ తోటి మమ్మల్ని అడగడం అది. కాబట్టి తప్పకుండా సీనియర్స్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి గారు చర్చలు జరిపి ముందుకు వెళ్లాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. దేవిప్రసాద్ గారు సదానందం గారు చెప్పింది విన్నాం, మనం పద్మాచారి గారు చెప్పింది కూడా విన్నాం. వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. మా జీతాల్లోంచి కట్ చేసి మాకే ఈ విధమైన కార్డు ఇవ్వటం ఏంటి, ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు ఎంత, ప్రభుత్వం ఎంత వరకు మాకు చెల్లిస్తుంది, ఈ డీటెయిల్స్ ఏం చెప్పట్లేదని చెప్పి ముందు ఒప్పుకున్నాయి ఉద్యోగ సంఘాలు ఒప్పుకున్నాయి. వెంకటస్వామి గారు మాట్లాడదాం. దేవిప్రసాద్ గారు ఏం చెప్తారు దాని గురించి? మీ స్టాండ్ ఏంటండి? న్యూస్ వీక్షకులకు శుభోదయం. ముఖ్యంగా మా ఉద్యమ సహచరులు పద్మాచారి గారు, మా వెంకటస్వామి గారు, మా సదానంద గౌడ్ గారికి నమస్కారం. బీజేపీ వెంకటరెడ్డి గారికి శుభోదయం. చాలా ఎందుకంటే సదానంద గౌడ్ గారి ఆవేదన గాని, మా ఎంకన్న ఉద్యోగ వర్గాల నుంచి వచ్చినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకులు మా పద్మాచారి గారు అనేక విషయాలు చెప్పారు. నేనేమంటున్నా, ఇప్పటికైనా 2.5 సంవత్సరాల తర్వాత వెంటనే ఇస్తామన్నటువంటి హెల్త్ కార్డులు 30 నెలల తర్వాతనైనా ప్రారంభించడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది స్వాగతిద్దాం. కానీ ఇవాళ జరుగుతున్న తతంగం ఏంది? అసలు మే నెల ఉద్యోగులు ఇవాళ జీతం తీసుకుంటారు. మే 30 రోజులు పనిచేసినటువంటి వాటికి జూన్ 1న వేతనం వస్తుంది. మే 1 నుండి హెల్త్ కార్డే ప్రారంభం కాలేదు. కానీ ఉద్యోగుల వేతనాల నుండి జీతం కట్ చేయడం అనేటువంటిది ఇది చాలా తొందరపాటు చర్య. దీనికి ప్రధాన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వహించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి ఉద్యోగుల సమ్మతి లేకుండా, మా సదానంద్ గారు చెప్పారు, ఇవాళ మొత్తం ఉద్యోగ సంఘాల జేఏసీలో మేమందరం భాగస్వామ్యం. మేము అందులో మెంబర్షిప్ ఉండని లేకపోని ఆ నాయకత్వాన్ని మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వారు వృత్తిపరమైనటువంటి సమస్యలు ప్రభుత్వం దగ్గర తీసుకుపోయేటువంటి ఒక బాధ్యత గల సంఘం కాబట్టి వారి సమ్మతి లేకుండా కూడా ఇవాళ ఈ డిడక్ట్ చేయడం అనేటువంటిది ఇది ఏ మేరకు కూడా సబబ్ కాదు. ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఎంత అబాస్పాలైందంటే నిన్నటి నుంచి ఉద్యోగులందరూ కూడా. రెండవది నేనేం చెప్తున్నా, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి. మీరు తర్వాత నాకు టైం ఇచ్చినా ఇవ్వకున్నా ఇబ్బంది లేదు. ఈ ఏంటంటే ఇంతకుముందు సాధారణ చెప్పినట్టు ఒక 50 సందర్భాల్లో ఈ సమావేశాలు జరిగినాయి. అందరం కూడా అందులో భాగస్వామ్యం ఉందాం. 30 సార్ల తర్వాత గారి పరిపాలనలో కేసీఆర్ గారు ఏమన్నారు, డబ్బులు లేకుండా పెడదామని చెప్పి ఆ కార్డు ఇచ్చినప్పటికీ కూడా సరైనటువంటి ఫలితాలు రాలేదు. చివరికి ఉద్యోగులు ఏమనుకున్నారంటే, ఇక ఏమన్నా కానీ ప్రభుత్వాలు మాకు ఇచ్చినట్లేవు, మనమన్నా కొంత ఇద్దామని చెప్పి వాలంటరీగా, అది 1.5 1 చర్చ కాదు ఇక్కడ. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నుంచి పూర్తిగా వైదొలిగినట్టుగా మనం అందరం కూడా ఇలా భావించాల్సినటువంటి అవసరం. అనివార్యంగా ఇవాళ అటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా వస్తున్నాయి, రాష్ట్రంలో కూడా వస్తా ఉన్నాయి. రెండవది, ఇవాళ ట్రస్ట్ ఏర్పాటు కాలేదు. ముఖ్యమంత్రి గారు నెల కింద సమావేశం పెట్టిండ్రు. ఎన్నికల ముందే అక్టోబర్ లో మేము అందరం కూర్చున్నాం. సదానంద్ గారు కానీ, పద్మచారి కానీ, మేము కానీ అందరం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో కూర్చొని అన్ని సంఘాలం, టీజీఓలం, టీఎన్జీఓలం, ఎస్టీయు, పిఆర్టీయు అన్ని సంఘాలం కూర్చొని ఒక సవివరమైనటువంటి విధి విధానాలు కూడా ఒక మేరకు చేసి జీవో 86ను గత ప్రభుత్వంలోనే ఇచ్చారు. నేనేమంటున్నా, అందులో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసి విధి విధానాలు ఇవి అని చెప్పి ప్రకటించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ట్రస్ట్ లో మేముండాలి, మా ఎంకన్ ఉండాలి, మేముండాలని మేము ఎవరం కూడా భావిస్తలేము. కానీ ప్రభుత్వము ఉద్యోగ సంఘాల నుండి పెన్షనర్లు ఇలా 3 లక్షల రండి. ఎంత ఘోరం అంటే 46, 47 ఎండలు డిగ్రీల ఎండలలో పెన్షనర్ల క్లారిటీ లేదు, ఉద్యోగుల క్లారిటీ లేదు. ఉద్యోగులకేమో 31 లోపు అప్లోడ్ చేస్తామన్నారు, చేస్తున్నారు. అప్లోడ్ కాకముందే డిడక్షన్ స్టార్ట్ అయిపోయింది. పెన్షనర్ల పరిస్థితి అయితే మరీ ఘోరం. అసలు ఈ హెల్త్ కార్డులో మేము ఎక్కడికి పోయి అప్లోడ్ చేయాలి? మేము డిటిఓకో అన్నా, పీపీఓకో అన్నా, పెన్షనర్ల సంఘాల దగ్గరికి పోవన్నా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన లేదండి. సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రకటనలు రావడం వల్ల ఉద్యోగులు గందరగోళానికి గురై అసలు ఒక మంత్రి అన్న ప్రకటన చేసి, జిఏడన్న ప్రకటన చేసి గొప్పగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినామని చెప్పుకున్నటువంటి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా కనీసం పెన్షనర్లు ఎవరు పోవద్దు, మేమే అప్లోడ్ చేస్తామని చెప్పాలి కదా. అది నిన్న అంటే వాళ్ళు 10 రోజులు ఎండలో తిరిగినాక, వాళ్ళ శ్రమంతా పోయినాక, నిన్న మొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కిందెవరో నాయకులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నేను ఏం చెప్తున్నా అంటే, డెఫినెట్ గా దీని విషయంలో
ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఉద్యోగులకు అందరికి కూడా చాలా ఇబ్బంది. మూడవది నేనేం చెప్తున్నా, నిజంగానే డబ్బులు అవసరం ఉండి తీసుకుంటే ప్రభుత్వం కూడా 50% ఇవ్వాలి. మేమెంత ఇస్తామో ప్రభుత్వం కూడా అంత ఇవ్వాలి. ఇప్పుడు ఎవరెవరికో లోన్లు ఇస్తారు, ఎవరెవరికో సబ్సిడీలు ఇస్తారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల వేతనాలు మీ ఖజానాలోనే ఉంటాయి. మీరు వచ్చే నెలలో కూడా కట్ చేసుకోవచ్చు. ఒక నెలకు సంబంధించిన అడ్వాన్స్ ప్రభుత్వం పెట్టలేదా అండి? మొదలు ప్రభుత్వం పెట్టి వచ్చే జూన్ 1 నుంచి జూలై నుంచి వేతనాలు కట్ చేసుకోండి. మా ఉద్యోగ సంఘాలు చాలా స్పష్టంగా చెప్పారు కట్ చేసుకోమని. ఇలా ఒక జేఏసీని పిలిచి వాళ్ళ సంబంధం లేకుండా, వాళ్ళతో చర్చించకుండా, విధి విధానం లేకుండా ఇది ఏదో ఆకాశరామన్ లాగా మేము కట్ చేస్తాం, మీరు చప్పుడేక ఊరుకోండి అంటే ఇది సరైనది కాదు. దీనికి నేను ముఖ్యమంత్రిని గాని ఒక మంత్రిని గాని నేను మాట్లాడతలేను. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత, ఆర్థిక శాఖ బాధ్యత. ఎందుకంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కింద ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగుల సంక్షేమం చూడాల్సినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా కూడా ఒక నెలగా ఉత్తర్వులు జారీ చేయకపోవడాన్ని డెఫినెట్ గా అందరం ఇంకొక చిన్న చెప్పు ముగిస్తా. సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి ఏంది అనేటువంటి విషయంలో ఇలా సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ కింద రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు గానీ ఉపాధ్యాయులకు గానీ పెన్షన్ చాలా తక్కువగా వస్తుంది. వాళ్ళు ఎంత పేమెంట్ చేయాలి, వాళ్ళకు వస్తుందా రాదా, మిగతా ఉద్యోగుల పరిస్థితి ఏంది అనేటువంటి విషయంల మీద ట్రస్ట్ లేదు, విధి విధానం లేవు, వైద్యతాలు లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్ ఇంకా ఘోరం. నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వానికి లేఖ రాసినాయి, మేము గతంలో ఉన్నటువంటి రేట్లకు వైద్యం చెయ్యము అని ముఖ్యమంత్రి గారికి లేఖలు ఇచ్చినాయి. వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళతో ఎంఓయూ చేసుకోకముందే మీరు పెడితే నిన్న మా వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు హాస్పిటల్, మా ఈహెచ్ఎస్ పనిచేస్తుందా అంటే మాకు ఇంకా కాలేదు, ఇప్పుడు పని చేయదని వాళ్ళు జవాబులు చెప్తున్నారట. కాబట్టి ఈ గందరగోళానికి వెంటనే ప్రభుత్వం తెరదీయాలి. ఇలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇలా ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడి దీని మీద స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓకే, ఎస్ వెంకటరెడ్డి గారు, మనం చూస్తున్నాం ఇంకా ఈ హెల్త్ కార్డులకు సంబంధించి ఏ హాస్పిటల్ ఉంటాయో క్లారిటీ లేదు, హెల్త్ కార్డులు ఇంకా ప్రకటించలేదు, అలాగే ట్రస్ట్ పూర్తిగా ఏర్పాటు కాలేదు, అయినా కూడా కటింగ్స్ అనేవి, డబ్బులు అనేవి కట్ అయిపోయినాయి. అసలు గవర్నమెంట్ నుంచి భారీగా వ్యతిరేకత రావడం కూడా చూస్తున్నాం ఉద్యోగుల నుంచి. ఎస్, మరి మీరేం చెప్తారు దీని గురించి, ఏమనుకుంటున్నారు మీరు? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ ప్రజలందరికీ కూడా నమస్కారం. నమస్తే. ఒకటండి, ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఉద్యోగులకు కానీ లేకపోతే పెన్షనర్స్ కానీ మంచి శుభవార్త చెప్తామని చెప్పి అందరూ అనుకున్నారు, రాష్ట్ర ప్రజలు కూడా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఉల్టా జరుగుతుంది. వాళ్ళకి అంటే ఒక ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటు చేసే ముందు ఒక గైడ్ లైన్స్ కానీ మార్గదర్శకాలు లేకుండా ఇష్టానుసారంగా నెగ్లెక్ట్ చేసుకుంటే ఇదంతా కూడా గ్రాస్ నెగ్లిజెన్స్. ఇక్కడ ఎవరు బాధ్యత తీసుకుంటారు ఏంటనేది పక్కన పెడితే గ్రాస్ నెగ్లిజెన్స్ ఎందుకు? దగ్గర 3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, 3 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ 1.5% కట్ చేసుకుంటూ ఏ గైడ్ లైన్స్ లేకుండా ఇష్టానుసారంగా చేయటం అనేది రాజ్యాంగ ఉల్లంఘన చెప్పాలంటే. ఆర్టికల్ 300 ఏం చెప్తుంది? పెన్షనర్స్ కానీ లేకపోతే ఉద్యోగులకు కానీ జీతం అనేది వాళ్ళ ఆస్తి కిందకి వస్తుంది. ఆర్టికల్ 21 ఏం చెప్తా ఉంది? అది ఒకవేళ ఉద్యోగుల సమ్మతి లేకుండా జీతం కట్ చేస్తే ఒక వెట్టి చాకరీ కింద వస్తుంది. దాని మీద కూడా ఒక 21 చెప్తా ఉంది. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వంలో ఆఫీసర్స్ ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు చేస్తా ఉన్నారు? ఈ విధంగా చేయటం వల్ల ఏమైతుందంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్టు